అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, దోష నివారణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అవసరం. దోషాలు లేకపోతేనే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. చాలా మంది నాగదోషంతో, కాలసర్ప దోషంతో, అలాగే కొంతమంది వివాహాలు కాని వారు ఉంటారు. ఏ పని చేసినా కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎప్పుడూ కూడా డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు. మరి అటువంటి వారికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం తెలపండి. తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తై మహాలక్ష్మీ నమోస్తు. జాతకంలో మీరు అన్నట్టుగా కాలసర్ప దోషం అనేటటువంటిది చాలా మంది పీడించుకొని ఎన్నో రకాలుగా కష్టాలు, నష్టాలు, దుఃఖాలు చేసేటటువంటి విధానం కాలసర్ప దోషానికి ఉన్నటువంటి విధానం. ఎందుకంటే కాలసర్ప దోషం ఉంటే ముఖ్యంగా జాతకంలో వివాహం కాకపోవడం, సంతానం ఆలస్యంగా కావడం, లేదా సంతాన భాగ్యమే కలగకపోవడం, లేదు అనంటే గనక మొదటి వివాహం విడిపోయి రెండో వివాహం చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడటము, అలాగే సంపాదించిన డబ్బు నిలవ ఉండకపోవడము, లేదు సంపాదించినంత వృధా ఖర్చులు కావడము, లేదు బయట శత్రువులను పెంచేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా కాలసర్ప దోషం వల్ల కలుగుతాయి. కాలసర్ప దోషం ఎలా తెలుసుకోవాలంటే గురుగారు, ఎప్పుడైనా కూడా మన జాతక చక్రం అనే లగ్న కుండలి ఉంటుంది. లగ్న కుండల్లో రాహు కేతు మధ్య మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషము అంటాం. దీంట్లో మళ్ళీ రెండు రకాల కాలసర్ప దోషాలు, సవ్య కాలసర్ప దోషం, అపసవ్య కాలసర్ప దోషం. రాహు నుంచి కేతువు మధ్యలో మిగతా గ్రహాలు బంధించబడి ఉంటే దాన్ని సవ్య కాలసర్ప దోషం అంటాం. అదే కేతువు నుంచి రాహు మధ్యలో గ్రహాలన్నీ బంధించబడి ఉంటే దాన్ని అపసవ్య కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోష నివారణ అనేక రకాలుగా సూచించడం జరిగింది. ఈ కాలసర్ప దోషం ఉండడం వల్ల ముఖ్యంగా జీవితంలో వచ్చే ఇబ్బందులు 4 అయితే కంపల్సరీగా వస్తాయి. 1, వివాహము ఆలస్యమైపోవడం లేదా వివాహం కాకపోవడం. 2, సంతానం కలగకపోవడం లేదా సంతానం కలిగినా ఏదైనా అబ్నార్మల్ గా ఇబ్బందులు రావడము. అలాగే జీవితంలో డబ్బు కొరత ఏర్పడము. అలాగే జీవితంలో శత్రువుల బాధ, శత్రువుల పీడ విపరీతంగా పెరిగిపోవడం. ఈ 4 అయితే తప్పనిసరిగా ఆ కాలసర్ప దోష జాతకులు వస్తుంటుంది. అది కాలక్రమేణా ఏ రూపంలో ఏ రకంగా వస్తుంది అనేటటువంటిది వాడు చేసుకున్నటువంటి కర్మానుసారంగానే చెప్పడం జరుగుతుంది కాలక్రమంలో. కాబట్టి ఈ 4 సమస్యలు అనేది నాకు ఏం సమస్య లేదండి, నాకు అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఇప్పుడు ఆ సమస్య ఎప్పుడు ఎలా నెత్తి మీద తుదిబండలా పడుతుందో ఎవరు కూడా గ్రహించలేరు. ఎందుకంటే వాడు చేసుకున్నటువంటి కర్మ అనుసారం వాడిని ఎప్పుడు ఏ రకంగా లొంగ తీసుకుంటుంది అనేటటువంటి జాతకంలో లగ్న కుండల్లో బేస్ అయి ఉంటుంది. మళ్ళీ అది దశ అంతర్దశలు వచ్చేసరికి దాని యొక్క ప్రభావం అనేటటువంటిది పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది. తగ్గుతున్నప్పుడు ఆ మనిషికి ఆ ప్రభావం విలువ తెలియదు. ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆ ప్రభావం విలువ తెలుస్తుంది. అంటే ఎలా అంటే కష్టం వచ్చినప్పుడే భగవంతుడు ఎలా గుర్తుకొస్తాడో మనిషికి, సుఖాల్లో ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు. అదే సమయంలో కాలసర్ప దోషం అనేటటువంటిది ఈ రకంగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా కాలసర్ప దోషం ఉంటే గనక గోదావరి నదీ తీర క్షేత్రమునందు కాలసర్ప దోష పరిహారం చేసుకోవడం ఒక పద్ధతి, నాగప్రతిష్ఠ చేయడం ఒక పద్ధతి, అలాగే సర్పబలి చేయడం ఒక పద్ధతి. ఇవి అనేక రకాలుగా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది జాతక విశ్లేషణ ద్వారా చెప్పవచ్చు. అలాగే దీనికి ఎన్నో రకాలైన కృతులు ఉన్నాయి. అయితే సాధారణంగా కాలసర్ప దోషం నుంచి మనకు వీలైనంత వరకు బయటపడాలి, వీలైనంత వరకు దీని నుంచి అధిగమించాలి అని అనుకుంటే గనక ఇదిగో ఈ యొక్క మాల దొరుకుతుంది. ఇది యొక్క గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది, పింక్ కలర్, రెండు మిక్స్డ్ అయి ఉన్నటువంటి మాల ఉంటుంది. దీన్ని కేతుమాల అంటాము. ఈ కేతుమాల అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది కాలసర్ప దోషం నుండి ప్రొటెక్షన్ చేస్తుంది. ప్రతి మనిషికి కాలసర్ప దోషం ఎవరికైతే ఉంటుందో, నాగదోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రొటెక్షన్ లో, ఒక రక్షణ కవచంలా కాపాడగలుగుతుంది. ఈ యొక్క మాల ఏదైతే ఉంటుందో ఇది పూజ చేసి పూజనీయంగా దీనికి మంత్రానుష్ఠానం చేసి అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే కాలసర్ప దోషం ఉందో, లేదు కాలసర్ప దోషం మాకు తెలియదండి, మా జాతకం మాకు లేదండి అని చాలా మంది అంటుంటారు. అయితే ఎవరికైతే వివాహం కావట్లేదో, ఎవరికైతే సంతానంలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయో, లేదా జీవితంలో మనం వృద్ధిలోకి రాలేకపోతున్నాం, అయ్యో ఎంత కష్టపడ్డా గురుగారు నేను వృద్ధిలోకి రాలేకపోతున్నాను, జీవితంలో చాలా కష్టపడతాను, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాను, అయినా నాకు డెవలప్మెంట్ రావట్లేదు, అలాగే నేను జీవితంలో చాలా అప్పుల పాలైపోయానండి, అసలు అప్పులంటే ఏంటో తెలియని నాకు అప్పు అనేటటువంటి ఒక మహమ్మారిలా మారిపోయింది, దాని నుంచి నేను బయట పడలేకపోతున్నాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఇదిగో ఈ యొక్క కేతుమాలను ధరించుకోవాలి. ఈ కేతుమాలను ధరించుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏవైతే, ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, కాకపోతే బేసిక్ గా మెయిన్ గా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ని మనం అధిగమించాలి, బయటపడాలంటే ఈ కేతుమాలను ధరించుకోవడం వల్ల
వాళ్ళు ఇలాంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గురుగారు, నాగదోషం కాలసర్ప దోషం గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా మందికి కల్లో పావులు కనిపిస్తూ ఉంటాయి. అలా కల్లో పావులు కనిపిస్తే దేనికి సంకేతం అంటారు? వాళ్ళకి దోషం ఉన్నట్లా? 100% కళలో ఊరికే పాములు కనిపించిన, అడవి లాంటి ప్రదేశాలు కనిపించిన, చీకటి లాంటి ప్రదేశాలు కనిపించిన, కొండలోయలు, గుట్టలు, అలాగే ఈ యొక్క జలపాతాలు చీకటిగా కనిపించిన, లేదు వన్య మృగాల్లో సంచరి క్రూర మృగాలు ఉంటాయి, పులులు, ఇలాంటివి కనిపించిన వాళ్ళ జాతకంలో కాలసర్ప దోషం ఉంది అని తెలుసుకోవచ్చు. అది స్వప్న శాస్త్రము అని చెప్తూ ఉంటాం. అంటే స్వప్నంలో వచ్చేటటువంటి సంకేతాలను బట్టి వాళ్ళకి ఏ దోషం ఉంది అని చెప్పేటటువంటి శాస్త్రం స్వప్న శాస్త్రము. ఆ స్వప్న శాస్త్రంలో ఇలాంటివి వస్తే వాళ్ళ జాతకంలో కాలసర్ప దోషం ఉంది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు చెడు కళలు, పీడకలలు పడకుండా ఉండడానికి కూడా ఈ మాల మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎక్కువగా భయపడుతున్నా, మీరు మానసికంగా స్ట్రాంగ్ గా లేకపోయినా, ఇదిగో ఈ మాల ధరించుకోవడం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు ఒక అద్భుతమైనటువంటి శక్తి మీలో ప్రవేశిస్తుంది. మళ్ళీ ఈ మాల వేసుకోవాలంటే మళ్ళీ దీనికి కూడా ఒక మంత్రం అనేటటువంటి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే మాల తీసుకుంటారో వాళ్లకు రహస్యం, ఎందుకంటే ఇప్పుడు ఈ మాల ధరించుకున్నటువంటి వారికి రహస్య మంత్రాలు ఉంటాయి. కేవలం వాళ్ళు మాత్రమే చేసుకునేటటువంటి మంత్రం, దానిని రహస్య మంత్రము అంటారు. ప్రతి ఒక్కరికి ఆ మంత్రం అనేది వేరే అవుతూ ఉంటుంది. వేరేగా వాళ్ళ జాతకాన్ని, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు వేరేగా ఉంటుంది. కాబట్టి ఇది ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్లకు బై ఫోన్ లో నేను వాళ్ళకు మంత్రం రాసించేటటువంటి మంత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే వాళ్ళు రాసుకొని ఎవ్రీడే మళ్ళీ ఆ మంత్రాన్ని ఉదయకాలమునందు జపం చేసుకోవాలి. మళ్ళీ అది కూడా ఇదే మాలతో జపం చేసుకోవాలి. నేను ఏది పడితే అది మాల ధరించుకుంటాను, ఏది పడితే అది దాంతో జపం చేస్తానంటే కాదు. ఇదే మాలతో జపం చేసి ఇదే మాలను మనం మెడలో ధరిస్తే మనకు దీని వల్ల పుణ్యము, పురుషార్థంతో పాటు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా గెయిన్ అయ్యేటటువంటిది ఈ కేతుమాల. కనుక ఈ కేతుమాల ఎవరైనా ధరించుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకు శుభము, లాభము రెండు కూడా కలుగుతాయి. గురుగారు, ఒక్కొక్కసారి మన పూర్వీకులు చేసిన తప్పు ద్వారా కూడా మనకు దోషాలు వస్తూ ఉంటాయి. తెలుసో తెలియకో వాళ్ళ పాములకు హాని కలిగించినా కూడా అలా అప్పుడు కూడా మనకు దోషాలు వస్తాయి. సో మరి అటువంటి వాటికి కూడా ఇది 100% అట్లాంటి వాటికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తారండి. మనకు మందు పెట్టారు, ఊరికే మాట వింటున్నాడు, వశీకరణం అయిపోయాడు అని చాలా మంది వాడుతుంటారు కదా. అలాంటి వారు కూడా ఈ మాల ధరించుకోవచ్చు. అలాగే పూర్వజన్మలో చేసినటువంటి కర్మానుసారం పాముల పుట్టలను ధ్వంసం చేసిన, పాములను చంపిన, లేదంటే విషకీటకాలను ఏదైనా మనము కొట్టి చంపిన, స్త్రీని హింసించిన, మనకు ఈ కాలసర్ప దోషం అనేటటువంటి స్త్రీ హత్యాపాతకం, కాలసర్ప దోషం రెండు కూడా సంక్రమిస్తాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఏదో చిన్న ప్రయత్నంగా ఇదిగో ఈ మాల ధరించుకోవడం వల్ల, మనం నిత్యము మంత్ర సాధన చేసుకోవడం వల్ల కొంతవరకు దీని నుంచి బయటపడేటటువంటి అవకాశము ఇదిగో ఈ మాల ద్వారా కలుగుతుంది. ఇది ధరించుకోవడంతో పాటు మనం ఎప్పుడైతే ఈ మాలను జపం కోసం వినియోగిస్తామో, మనం ఎప్పుడు కూడా నిరంతరము ఒక శక్తిని మనం ఉపాసన చేసి ఒక వస్తువుని మనం చేత్తో పట్టుకుంటామో అది మహాశక్తివంతంగా మారిపోయి మనకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ గా కూడా చెప్పాలి అంటే గనక, ఏదైతే మనం నిరంతరం దీని ద్వారా జపం చేస్తున్నామో ఇలా పట్టుకొని, అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మన మంత్ర శబ్దం అనేటటువంటి యూనివర్స్ కనెక్ట్ అయ్యి అది యూనివర్స్ ఏం చేస్తుంది, ఈ మాలకు ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. అలా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అయినప్పుడు ఈ మాల శక్తివంతంగా మారిపోయి మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు పంచభూతాలు ఉన్నాయి. గాలిని ఆపే శక్తి మన దగ్గర లేదు, నీటిని ఆపే శక్తి మన దగ్గర లేదు, అలాగే వెలుతురుని అంటే సూర్యుని ఆపే శక్తి మన దగ్గర లేదు. పంచభూతాలను ఏది కూడా మన ఆపే శక్తి మన దగ్గర లేదు. కానీ ఎగ్జాంపుల్ గా ఒక పంచభూతాల్లో వర్షం ఉంది. ఆ వర్షం ఏదైతే ఉంటుందో ఆ వర్షం పడుతున్నప్పుడు భారీ వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉందా? లేదు. బికాజ్ ఎందుకు, అది మన మీద పడకుండా మనకు ఒక రక్షణ కవచంలో ఒక గొడుగో, ఒక రెయిన్ కోటో, లేదా ఒక కార్లో కూర్చుండో మనం ఆ వర్షాన్ని మన మీద పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. అలాగే ఈ మంత్రము ద్వారా, ఈ రక్షణ ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికే తప్ప దీనివల్ల నీ వాళ్లకు, కుటుంబ సభ్యులకు అలాంటివి ఉండవు. ఇది మనల్ని మనం రక్షించుకోవడానికి చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది ధరించుకోవడం వల్ల నీకు శుభము, లాభం కలుగుతుంది అనే ఒక నమ్మకం, విశ్వాసంతోనే ఈ మాలను వాళ్ళకు అందించడం జరుగుతుంది. కాబట్టి జాతకంలో శని బాగా లేకపోతే ఇదిగో ఈ మాలను ధరించుకోవచ్చు. అలాగే ఈ మాల ధరించుకోవడం వల్ల జాతకంలో గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. రాహుకేతు దోషాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు కానివ్వండి, ఇదిగో దీని ద్వారా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, వివాహం కాని వారికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో వివాహం అయిన తర్వాత ఈ మాల ద్వారా చాలా మంది వివాహం అయిన తర్వాత తీసి పడేస్తూ ఉంటారు కదా. ఇన్ కేస్ మన కోరిక తీరిపోయిన తర్వాత మాలను ఏం చేయాలంటారు? ధరించాలా? ఎప్పటికైనా మన కోరికల కోసం మాల కాదండి, ఇది ఎప్పుడైనా మనల్ని రక్షించేసేటటువంటి మాల. నేను చెప్పే మంత్రం కానీ, ఈ మాల కానీ
ఎప్పటికైనా మన రక్షణను అందించేటటువంటిది కాబట్టి కోరిక తీరిపోయింది కదా అని చెప్పి మాలను దూరం పడేయడం అలాంటివి చేయకూడదు. ఇది ఎప్పుడు ఉన్నంత కాలము ఇది మన మెడలో ఉంటే మనకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి. కాలసర్ప దోషం, నాగదోషం, ఇంకా పెళ్లి కాని వారికి మీరు చెప్పిన మాల ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.